హాయ్ గాయ్స్, గోంక తెలుగు మూవీస్‌కు స్వాగతం. ఈరోజు మంచి లవ్ మూవీ. అంటే మన తండ్రి మీద ఉన్న కోపం, తల్లి మీద ఉన్న ప్రేమ, మరి ఆ ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకుంటే తండ్రి సొంత కన్న తండ్రి విలన్‌గా ఉండి ప్రేమించిన అమ్మాయిని చంపే విధానము, చంపిన తర్వాత ప్రేమించిన అమ్మాయిని చంపిన కోపంతో తండ్రి మీద పగ సాధించుకునే విధానము అనేది చాలా చక్కగా చూపించడం జరిగిందండి. ధర్మచక్రం సినిమా, హీరో వెంకటేష్. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అండి. మనము జీవితం లోపల ముఖ్యమైన పాత్ర లోపల తొలి పరిచయం ప్రేమ హీరోని ఉంటుందండి. హీరో ముందు లాయర్ ఉంటాడండి. హీరో మంచి ఫ్రమ్ టు లాయర్, ఎలాంటి లంచం తీసుకున్న లాయర్. ఏదైనా ఒక కేసు పట్టుకున్నాడంటే ఖచ్చితంగా జడ్జికి నమ్మకం ఉంటుంది. అలాంటి లాయర్గా పనిచేస్తారండి. ఇతను హ్యాపీగా జీవితం గడుస్తూ ఉంటుంది ఇతనిది. అయితే మనకు హ్యాపీగా జీవితం గడుస్తూ ఉంటే మన హీరోయిన్ రమ్యకృష్ణ హీరోకు లవ్ చేస్తుంది అనమాట. కానీ బట్ హీరో పట్టించుకోడు అనమాట. అసలు ఎందుకు పట్టించుకోవడని వాళ్ళ అమ్మకి అడిగితే అసలు వాళ్ళ అమ్మ కథ చెప్తా అనమాట, స్టోరీ మొత్తం. ఇతడు ఇప్పుడున్న గణేష్ కాదు. గణేష్ ఏ విధంగా ఉన్నాడంటే మొత్తం కథ చెప్తాను అనమాట మొత్తము. గణేష్ చిన్న ఉన్నప్పుడు ఒక కాలేజ్ డేస్లో ఒక అమ్మాయిని ప్రేమించడం జరిగింది. అమ్మాయి గుళ్ళు చూస్తారన్నమాట ఈ అమ్మాయిని. ఈ కథ మొత్తము హీరోయిన్ వాళ్ళ అమ్మ తల్లికి చెప్తుందన్నమాట. ఈ ప్రేమ అనే అమ్మాయిని ప్రేమిస్తారన్నమాట వెంకటేష్. ఇది కామెడీ బాగుంటుందండి. ఒక గుళ్ళు పూజారి ఉంటాడు, అతని డాడీ ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. మన హీరో వెంకటేష్ చాలా అద్భుతంగా ప్రేమ వివరము మంచిగా బాగానే ఉంటుంది. కానీ వీళ్ళ డాడీ చాలా సేమ్ క్యాండిడేట్ అన్నమాట. ఎమ్మెల్యే గెలిచి సేమ్ అయ్యే క్యాండిడేట్. ప్రేమ వివరాలు ఆడుతూ పాడుతూ ప్రేమించుకునే విధానం అనేది చాలా చక్కగా చూపించింది. బట్ హీరో అనేది కొద్దిగా పూర్ ఫ్యామిలీ ఉంటుంది. గోల్డ్ పూజారి కూతురు అన్నమాట. మొత్తానికైతే ఫైనల్గా తల్లి చెప్తానమాట, నీ అమ్మాయి ప్రేమించిన పెళ్లి చేసుకుంటా అని. అంతలోపల తండ్రి ఒక సంబంధం చూస్తారన్నమాట. తండ్రి ఏ సంబంధం చూస్తారంటే ఒక సీఎం ఒక ఎంపీ కూతురును నిశ్చితార్థం ఉన్నది. ఆ ఎంపీ కూతురుని లగ్గం చేసుకోవాలని హీరో డాడీ హీరో చెప్తారన్నమాట. ఇట్లా అంతలోపల హీరోనికి ప్రేమిస్తాడు మన హీరో. ప్రేమ అన్న అమ్మాయిని ప్రేమిస్తాడు. బట్ అప్పుడు హీరో వాళ్ళ డాడీ హీరో వాళ్ళ డాడీ ఖచ్చితంగా హీరో వాళ్ళ డాడీ ఇద్దరిని చూస్తారన్నమాట. గుడి లోపల చూసి ఇంట్లో గొడవ అవుతుంది హీరో వాళ్ళ డాడీకి హీరోకు. గొడవ అయిన తర్వాత నేను ఖచ్చితంగా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను హీరో అంటే, హీరో వాళ్ళ డాడీ ఏమంటాడు, ఇది కీ పాయింట్ అండి, నేను ఖచ్చితంగా నేను చూసిన అమ్మాయిని లగ్గం చేసుకోవాలని అంటాడు అన్నమాట. అంతలోపల హీరో వాళ్ళ డాడీ హీరోని ఇంటికి వచ్చి బెదిరిస్తాడు. ఇతను కాబోయే ముఖ్యమంత్రి అన్నమాట, రేస్లో ఉన్న ముఖ్యమంత్రి. సో మొత్తం పొలిటికల్ డబ్బులు, పవర్, పోలీసులు, ప్రతి ఒక్క వ్యక్తి ఇతని హ్యాండ్ ఓవర్లో ఉంటారు అన్నమాట. హీరో వాళ్ళ డాడీ హ్యాండ్ ఓవర్లో ఉంటారు. ఇక ఒక మొత్తానికైతే ఈమెకు పిచ్చిదాన్ని చేస్తారన్నమాట. మొత్తం పిచ్చిదాన్ని చేసి నువ్వు వార్నింగ్ ఇస్తాడు హీరోనికి, నా కొడుకు వెంబడి పడితే బాగుండేదని. ఏదో ఒకటి లాడ్జ్ నీ అంటే హీరోని అంటే నీ కాబోయే పడితే యాక్సిడెంట్ అయిందని ఏదో ఒక నాటకం అని హోటల్కి పంపించిన తర్వాత ఒక రైడింగ్లో దొరుకుతుంది హీరోని. కావాలని ఆ బాధను భరించలేక వాళ్ళ డాడీ గుళ్ళో బావి ఉంటుంది, అక్కడ చనిపోతాడు. ఇక హీరోని బాధపడుతుంది. ఇక న్యాయము మొత్తం పోలీసులు వ్యక్తులు మొత్తము హీరో వాళ్ళ డాడీకి అమ్ముడుపోతాడు. హీరో అప్పుడు ప్రాక్టీస్ చేస్తాడు అన్నమాట లాయర్, అప్పుడే లాయర్ అవుతాడు. చాలా ఫెంటాస్టిక్ ఉంటుందండి. కాబోయే కోడలికి చంపుకునే విధానము, హీరో వాళ్ళ సొంత డాడీ తన కాబోయే కోడలు చంపే విధానము, అసలు ఆ సెంటిమెంట్ చూస్తూ ఉంటే చాలా ఏడుపు వస్తుందండి. సో మొత్తంగా అయితే కోర్టులో ఈమె ఒక పిచ్చిదని జడ్జి తీర్మానిస్తాడు. అప్పుడు హీరోనికి చాలా బాధ అవుతుంది. హీరోనికి బాధ అయినప్పుడు ఒక రైలు కింద పడి చనిపోతుందండి. అక్కడ కాపాడుకుందామంటే ఒక తాడు అనేది అడ్డం, ఒక ముళ్ళ కంచె అడ్డు వస్తుంది. మొత్తానికైతే ట్రైన్ కింద పడి చనిపోతాడండి పాపము హీరోని. అప్పుడు హీరో పిచ్చోడైపోతాడు. నా కళ్ళ ముందు నా ప్రేమ కరిగిపోయింది, దీనికి కారణం తన తండ్రి అని. దీనికి కారణం నా తండ్రి ఇంటికి వచ్చి చాలా గొడవ చేస్తాడు. మా తల్లి ముందు తండ్రికి తిడతాడు. బట్ తండ్రి చంపలేకపోతాడు, ఎందుకంటే తండ్రి చంపితే తల్లి పసుపు తాడు తెగిపోతాయని భయంతో.
ఏమనలేకపోతాడు హీరో వెంకటేష్. అప్పటి నుంచి పిచ్చోడైపోతాడు అనమాట. ఇదంతా స్టోరీ శ్రీ రమ్యకృష్ణ చెప్తారనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక ఇది ఫస్ట్ పార్ట్ అండి. ఫస్ట్ పార్ట్లో ఏముంటుందంటే కాబోయే ప్రేమించిన అమ్మాయికి తన సొంత తండ్రి చంపేస్తారనమాట. ప్రేమించిన అమ్మాయికి హీరో వాళ్ళ తండ్రి చంపేస్తాడు. ఇది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఏమవుతుందంటే మొత్తం ఇతను పొలిటికల్ పవర్గా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కూడా పొలిటికల్ పవర్. ఇక్కడ హీరో వాళ్ళ డాడీ కాబోయే సీఎం, అతనికి ఆపోజిట్ ఇంకో పార్టీ సీఎం ఉంటాడు అనమాట. కాబోయే సీఎం అతను ఇద్దరు ఒక అమ్మాయికి ఒక ఇల్లీగల్గా ఉంచుకోవడం జరుగుతుంది. ఫస్ట్ హీరోని ఉంపుడు గత్తె ఉంటుంది ఆమె. హీరో వాళ్ళ డాడీ ఉంపుడు గత్తె ఉంటుంది. బట్ దాన్ని తెలియకుండా అది వేరే దగ్గర కూడా పడుకుంటుంది అన్నమాట. అంత లోపల ఇతను చూస్తాడు ఇక్కడ వేరే సింగారం అనే వ్యక్తితో ఈమె హీరో వాళ్ళ డాడీతో ఇల్లీగల్ అక్రమ అంటే సెక్సువల్గా చేస్తుంది. కాబట్టి సేమ్తో కూడా వేరే వ్యక్తితో కూడా సెక్సువల్గా పార్టిసిపేట్ చేస్తుంది అన్నమాట. సో అక్కడ హీరో వాళ్ళ డాడీ ఇక్కడ ఏమవుతుందంటే కాల్ చేస్తాడు దీన్ని కాల్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఇతనికి మీడియా మొత్తము ఆపోజిట్ అయిపోతుంది మొత్తం. అరే కాబోయే ఇతను సింగారం డౌన్ అని మొత్తం ప్రపంచం మొత్తము డౌన్ అంటారు. అప్పుడు కాబోయే నా సేమ్ పదవి చేతులారిపోతుందని బాధపడతాడు అనమాట. అప్పుడు కానీ ఇతన్ని గెలవాలంటే ఖచ్చితంగా అతని కొడుకు వాదించాలని పట్టుబడతాడు హీరో వాళ్ళ డాడీ. బట్ ఇతను వాదించడం అనమాట. మొత్తం కథ ఇంటికి వచ్చి తనతో కాబోయే ఈ భారత్ను బతిమిలాడి హీరోని వాళ్ళ అమ్మకు బతిమిలాడి సొంత భర్తనే బతిమిలాడి చేయకపోతే ఇక నేను ఒప్పుకోడు. ఆయన కూడా ఒప్పుకోకపోతే ఇతని వెంకటేష్ దగ్గర పిఏగా పనిచేసే లాయర్కు యాక్షన్ చేపిస్తాడు. గుష గాలి పెడతాడు, తల్లికి బాధ పెడతాడు. సో మొత్తానికి అయితే ఒప్పుకుంటాడు. కేసు ఒప్పుకున్న తర్వాత ఇతను ఆ కేసులో తండ్రిని నిరస్తుడు అయినా సరే ఆ నిరస్తుడు కాదని నిరూపిస్తారు అన్నమాట. చాలా బాధ నిరూపిస్తారు అన్నమాట. సో అంతలోపల ఒక చిట్టి పంపిస్తుంది దాని తల్లి. లేదంటే నువ్వు సాక్ష్యం న్యాయం వైపు పోరాడు న్యాయం గెలవాలి అనగానే అతను తల్లి చెప్తూ ఉంటాడు, నా భర్తను కాపాడు అని. మొత్తం కొంతసేపు నేరస్తుడు కాడు మంచోడని నిరూపిస్తాడు కోర్టు లోపల హీరో వెంకటేష్. కానీ ఒక తల్లి అంటుంది అన్నమాట ఆ కోర్టులో వచ్చినప్పుడు, నాకు ఇచ్చిన మాటకు నువ్వెందుకు నువ్వెంత నలిగిపోయావో నాకు తెలుసు. దుర్మార్గుడి భార్యగా బతికే కంటే ఓ మంచివాడికి తల్లి అనిపించుకోవడంలోనే ఆనందం, తృప్తి ఉంది. నీతి కోసం ఎదురు తిరుగు, న్యాయం కోసం పోరాడు. మీ అమ్మ చెప్పిన మాట మళ్ళీ కేసు లేదు జడ్జి కంటారన్నమాట. ఈ దుర్మార్గుడు సీఎం అయితే అసలు దేశానికి నష్టము, దేశం నాశనం అయిపోతుంది అంటే జడ్జి క్వశ్చన్ అవుతారు. ఏంది ఇందాక నేరస్తుడు కాదని ఇప్పుడు నేరస్తుడు అంటే మాటలాడుతున్నాం అంటే లేదు ఈ దుర్మార్గుడు మొత్తం ప్రూవ్ చేస్తున్నాం. మళ్ళీ ప్రూవ్ చేసిన తర్వాత ఇక ఏదైతే పిచ్చెక్కిపోతుంది అనమాట. లాస్ట్కు తల్లిని సొంత పిల్లల్ని కూడా ట్రైన్ కింద పడిద్దామని చూస్తాడు. కానీ ఇతనే ట్రైన్ కింద పడేలా పడిపోతాడు అనమాట. బట్ ఆయన సరే కన్న తండ్రి అని ఏదైనా చేసిన తప్పు మనం చేయొద్దని తండ్రిని కాపాడుతాడు. ఇంకా తల్లి అప్పుడు తాళి తెప్పి పడేస్తుంది అనమాట. సో ఇదండి, చాలా బాగుంటుంది సినిమా. ధర్మచక్రం సినిమా ఖచ్చితంగా చూడాలి. అంటే ఇద్దరు లవర్స్ ప్రేమించుకుంటే కన్న సొంతోళ్ళే కన్న తండ్రే విలన్గా మారితే ఈ విధంగా ఉంటుంది అనేది సినిమా బాగా చూపించాడండి. అంటే ఇద్దరు ప్రేమికులను సొంత ఇంట్లోనే విడదీస్తారన్నమాట. ఆ విధానం చాలా చాలా బాగుందండి. అతని యాక్షన్స్ మాత్రం సూపర్ అండి, ఎక్స్ట్రాడినరీ. ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. మనం ఖచ్చితంగా 1980, 80, 90, 2000, 2010 మధ్య ఉన్న సినిమా ఖచ్చితంగా చూడాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఖచ్చితంగా లైక్ చేయండి. నా టెలిగ్రామ్లో జాయిన్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.